Welcome to my channel. Today day 4 idioms and phrases నేర్చుకుందాం. First one is wild goose chase. Wild goose chase meaning a foolish and hopeless search for something unattainable. హోప్లెస్ సెర్చ్ అంటే దొరకని వస్తువు కోసం వెతకడం అన్నమాట. దొరకని వస్తువు కోసం వెతకడాన్ని వైల్డ్ గూస్ చేస్. ఇది ఎలా వచ్చిందంటే, వైల్డ్ అంటే ఏంటి, అడవిలా గూస్ అంటే గుడ్లు పెట్టే పక్షి. అడవిలో గుడ్లు పెట్టే పక్షిని వెతకడం. అది దొరుకుతుందా? అడవిలో గుడ్లు పెట్టే పక్షి దొరకదు కదా, అందుకే దొరకని వస్తువు కోసం వెతకడాన్ని ఈ వైల్డ్ గూస్ చేజ్ అని అంటారు. గూస్ అంటే గుడ్లు పెట్టే పక్షి. ఈ ట్రిక్ కూడా అదే, వైల్డ్ గూస్ చేజ్ అంటే గూస్ అంటే గుడ్లు పెట్టే పక్షి. గుడ్లు పెట్టే పక్షి అడవిలో మనకు దొరకదు కదా, దొరకని దానికోసం వెతకడాన్ని వైల్డ్ గూస్ చేజ్ అంటారు. ఎగ్జాంపుల్, హీ సెంట్ మీ ఆన్ ఏ వైల్డ్ గూస్ చేజ్ లుకింగ్ ఫర్ హీస్ లాస్ట్ పెన్. అతను నన్ను పంపెను, అతని పెన్ను పోయింది, దాన్ని వెతకమంటున్నాను. పెన్ను దొరుకుతుందా? ఎక్కడైనా వెళ్తే దొరకదు కదా, దొరకని దానికోసం వెతకడాన్ని వైల్డ్ గూస్ చేస్. దీని ట్రిక్ గూస్ అంటే గుడ్లు పెట్టే పక్షి. అడవిలో గూస్ వెతకడం, అడవిలో గుడ్లు పెట్టే పక్షిని వెతకడం. అది దొరకదు కాబట్టి దాన్ని వైల్డ్ గూస్ చేస్ అంటారు. దాని మీనింగ్ ఫూలిష్ అండ్ హోప్లెస్ సర్చ్ ఫర్ సంథింగ్ అన్అటైనబుల్. ఓకేనా? వైల్డ్ గూస్ అంటేనే మనకు గుర్తుకు రావాలి అంటే హోప్లెస్ సర్చ్ అని, దొరకని వస్తువు గురించి వెతకడం. సెకండ్ వన్ ఈజ్ ఎట్ ద 11th hour. ఎట్ ద 11th hour మనకు 11th hour 12 hours ఉంటాయి కదా, 11 తర్వాత 12. ఎట్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్ మీనింగ్ ఎట్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్. తెలుగులో అర్థం చివరి క్షణంలో. మనకు 11 అనుడితోటే నెక్స్ట్ 12 అని గుర్తొస్తాయి కదా. 12కి ముందు 11, ఇక 12 అంటే దాని ముందు 11, ఇక లాస్ట్ అయిపోతుంది. 11 తర్వాత 12కి ఎండ్ అవుతుంది అట్లా అన్నట్టు. 12కి ఎండ్ అవుతుంది అంటే ఇక అది లాస్ట్ మూమెంట్ కదా, అట్లా గుర్తుంచుకోండి. 11 అనుడితోటే 12 అంటే ముందు 11, ఇక అయిపోతుంది లాస్ట్ మూమెంట్. ఎట్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, దే రీచ్డ్ ద స్టేషన్ ఎట్ ద 11th hour అండ్ కాట్ ద ట్రైన్. చివరి క్షణంలో వచ్చిండు స్టేషన్కి, ట్రైన్ అందుకున్నాడు చివరి క్షణంలో వచ్చి అని అర్థం. థర్డ్ వన్ ఈస్ blow one's own trumpet. blow one's own trumpet మీనింగ్ ఏంటంటే టు ప్రైజ్ వన్ సెల్ఫ్. తానే తానుగా పొగడం, తనకు తానే పొగడటాన్ని బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అని అంటారు. ట్రిక్, ట్రంపెట్ అది ఊదితే శబ్దం వస్తుంది కదా, మనం ఊదితే శబ్దం వస్తుంది. తానే తను గొప్పలు చెప్పటం అని. వన్స్ ఓన్ అని అంటే ఇది గుర్తుంచుకోండి, ట్రంపెట్ అంటే ఊదితే శబ్దం వస్తుందని. ఎగ్జాంపుల్, హీ కీప్స్ బ్లోయింగ్ హీస్ ఓన్ ట్రంపెట్ అబౌట్ హీజ్ అచీవ్మెంట్. కొందరు ఉంటారు వాళ్ళే అచీవ్మెంట్స్ గురించి గొప్పలు చెప్పుకుంటారు కదా, వేరే వాళ్ళు చెప్తే వేరే ఉంటుంది అని ఎవరి వాళ్ళే తానే తాను గొప్పలు చెప్పటాన్ని బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అని అంటారు. ఇది గుర్తుంచుకోండి, ఇది గుర్తుంచుకుంటే గుర్తుంటుంది. ఎవరి వాళ్ళే అచీవ్మెంట్స్ గురించి గొప్పలు చెప్పుకోవడాన్ని, తానే తానుగా పొగడటాన్ని బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అని అంటారు. అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ గెట్ ఇన్ టు హాట్ వాటర్. హాట్ వాటర్ వేడి వాటర్. మీనింగ్ టు గెట్ ఇన్ టు ట్రబుల్. వేడి వాటర్, మనం వేడి వాటర్లో పడితే కథం, సమస్యలు. అదే ట్రిక్, వేడి నీటిలో పడితే సమస్యలే.
గెట్ ఇన్ టు హాట్ వాటర్ అంటే టు గెట్ ఇన్ టు ట్రబుల్, సమస్యలో పడటం. ఎగ్జాంపుల్, షీ గాట్ ఇన్ టు ట్రబుల్ ఫర్ మిస్సింగ్ ద మీటింగ్ మిస్ అయినందువల్ల సమస్యలలో పడ్డాడు అని అర్థం. గెట్ ఇన్ టు హాట్ వాటర్ అంటే గెట్ ఇన్ టు ట్రబుల్. ఫిఫ్త్ వన్ ఈస్ హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్. హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్. యాక్స్ అంటే కొడవలి. పదను చేసే మీనింగ్ ఏంటిదంటే టు హ్యావ్ ఏ పర్సనల్ ఇంట్రెస్ట్ ఆర్ సెల్ఫ్ మోటివ్. వ్యక్తిగత ప్రయోజనం కోసం చేసేదాన్ని హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అంటారు. తెలుగులో వ్యక్తిగత ప్రయోజనం కోసం ప్రయత్నించడం. కొందరు మనకు హెల్ప్ చేస్తారు, కాకపోతే దాని వెనుక వాళ్ళకి ఏదో ప్రయోజనం ఉంటుంది, దాన్ని హ్యావ్ యాన్ యాక్స్ టు గ్రైండ్ అంటారు. ట్రిక్, యాక్స్ దింపడం, దాని వెనుక స్వార్థం ఉండే అవకాశం. అంటే ఇప్పుడు కొడవలని పదును చేస్తాడంటే దాన్ని యూజ్ చేస్తాడు అని హిడ్డెన్ దాగుంటుంది కదా. అలాగే మనిషి మనకు సపోర్ట్ చేస్తున్నాడు లేకపోతే హెల్ప్ చేస్తున్నాడు అంటే అతనికి ఏదో వ్యక్తిగత ప్రయోజనం ఉన్నదని గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్, హీ సపోర్ట్స్ ద ప్రపోజల్ బికాస్ హీ హ్యాస్ అన్ యాక్స్ టు గ్రైండ్ అంటే ఏంటంటే అతను దీనికి మద్దతు ఇస్తున్నాడు, ఈ ప్రపోజల్కి మద్దతు ఇస్తున్నాడు అంటే దాని వెనుక అతనికి ఏదో వ్యక్తిగత ప్రయోజనం ఉన్నదన్నట్టు. యాక్స్ కొడవలి, హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అంటే టు హ్యావ్ ఏ పర్సనల్ ఇంట్రెస్ట్ ఆర్ సెల్ఫ్ మోటివ్ అని అర్థం. వ్యక్తిగత ప్రయోజనం కోసం ప్రయత్నించడాన్ని హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్. టుడే 5 idioms and phrases ఇవి. Thanks for watching and subscribe and like for more videos.